మంచిర్యాలలోని ఎల్ఐసి ఆఫీస్ సమీపంలో వ్యభిచారం నిర్వహిస్తున్న గెస్ట్ హౌస్పై దాడి చేసి విటులు ఒక మహిళను అరెస్టు చేసినట్లు ఏసీపీ ప్రకాష్ తెలిపారు. మంచిర్యాలలోని ఎల్ఐసి ఆఫీస్ సమీపంలో వ్యభిచారం నిర్వహిస్తున్న గెస్ట్ హౌస్ పై దాడి చేసి విటులు ఒక మహిళను అరెస్టు చేసినట్లు ఏసీపీ ప్రకాష్ తెలిపారు. బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరుణాకర్ అనే వ్యక్తి ఈవెంట్లు ఆర్గనైజింగ్ చేస్తుండగా ప్రైవేటు గెస్ట్ హౌస్ అద్దెకు తీసుకుని బెల్లంపల్లికి చెందిన శంకర్ అనే వ్యక్తిని మేనేజర్గా నియమించాడని తెలిపారు. గతంలో లాడ్జిలో పనిచేసిన అనుభవంతో వ్యభిచారం నిర్వహణకి పాల్పడ్డాడని చెప్పారు. మంగళవారం రాత్రి కరీంనగర్కి చెందిన యువతిని తీసుకువచ్చి విటులకి సమాచారం ఇవ్వగా వివిధ ప్రాంతాలకి చెందిన 6 వచ్చారని తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి వారిని అరెస్టు చేసి యువతిని సఖీ సెంటర్కి పంపినట్లు వివరించారు. వారి నుంచి 2 ద్విచక్ర వాహనాలు, 15,000 నగదు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. కరుణాకర్ పరారీలో ఉన్నాడని తెలిపారు. శంకర్ ఫోన్లో ఉన్న నెంబర్లపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. అసాంఘిక కార్యకలాపాల దృష్టికి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో సిఐ బన్సీలాల్ పాల్గొన్నారు. మా టౌన్ ఇన్స్పెక్టర్ బన్సీలాల్ గారికి ఒక నమ్మదగినమైన సమాచారం మేరకు ఒక గెస్ట్ హౌస్లో, ప్రైవేట్ గెస్ట్ హౌస్లో వ్యభిచారం నడుస్తుందని నమ్మదగిన సమాచారం మేరకు అతను తన సిబ్బందితో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ చెక్ఏగా అంటే మన జన్మభూమి నగర్ ఎల్ఐసి ఆఫీస్ దగ్గర చెక్ఏగా అక్కడ 7 పర్సన్స్ ఉన్నారు. తర్వాత ఒక మహిళ ఉంది. వాళ్ళని విచారించగా దాన్ని అక్కడ శంకర్ అనే శంకర్ బెల్లంపల్లి వాస్తవుడు. ఈ గెస్ట్ హౌస్ని కరుణాకర్ అనే వ్యక్తి అతని ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తూ ఉంటాడు ఇక్కడ మంచిర్యాలలో గత 5-10 సంవత్సరాల నుంచి. సో అతను గెస్ట్ హౌస్ తీసుకున్నాడు. ఈవెంట్ మేనేజ్ చేసేటప్పుడు వచ్చే వాళ్ళకు గెస్ట్ హౌస్ కొరకని నిమిత్తం తీసుకోవడం జరిగింది. దాన్ని శంకర్ ఈ గతంలో ఇతను ఒక లాడ్జిలో పనిచేస్తున్న అనుభవము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇతను ఇతనికి తెలిసిన లేడీస్ ఫొటోసు ప్లస్ సెల్ నెంబర్లు అన్నీ అతని దగ్గర ఉన్నాయి. తర్వాత ఎవరికైతే అవసరం ఉన్న వాళ్ళు, మేము ఈవెంట్లో పాల్గొంటే మాకు డబ్బులు వస్తాయి అది ఇది అని చెప్తే, షార్ట్ ఫిలిమ్స్లో వేస్తే డబ్బులు వస్తాయని వాళ్ళకి ఆశ చూపి కొంతమందిని అతను పిలిపించడం జరుగుతూ ఉంది. గత ఈ ఇన్వెస్టిగేషన్లో తేలింది గత 2 నెలల నుంచి ఇది జరుగుతూ ఉంది. సో రాత్రి ఒక లేడీని కరీంనగర్ నుంచి తెప్పించడం జరిగింది. దానికి తెప్పించిన తర్వాత ఇతని సెల్ ఫోన్లో ఉన్న ఇతని కాంటాక్ట్స్కు మెసేజ్ పంపించడం జరిగింది. దాన్ని చూసి దాదాపు 6 విటులు రావడం జరిగింది. అక్కడ 6 విటులు ప్లస్ ఈ శంకర్ అనే వ్యక్తి అక్కడ ఉన్నారు. ఆ లేడీని మేము సఖీ సెంటర్కు పంపించడం జరిగింది. ఇక్కడ ఈ 2 నెలల నుంచి ఆ అమ్మాయిని పిలిపించేసి ఆమెకు వీళ్ళ దగ్గర విటుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర 2,000 రూపాయలు తీసుకొని 1,000 రూపాయలు ఆమెకు, 1,000 రూపాయలు ఇతను ఉంచుకుంటా ఉన్నాడు. సో దీంట్లో ఈ 6 ఒకడు కొప్పరి నవీన్, దేవ పోషమల్లు, గండి రమేష్ రామకృష్ణపూర్, కొలిపాక రాజశేఖర్, అమారివాడ మంచిర్యాల, గొల్లపల్లి శేఖర్, సిసిసి నస్పురం 6 వ్యక్తులు మాకు పట్టుబడడం జరిగింది. వీళ్ళతో పాటు వీళ్ళని ఎవరైతే పిలిపించినారో శంకర్ ఈవెంట్ మేనేజర్ అతను, ఈ కరుణాకర్ దీనికి ఈ గెస్ట్ హౌస్ని తీసుకొని ఈ గెస్ట్ హౌస్లో ఇవన్నీ నడుపుతున్న అతను కరుణాకర్ పరారులో ఉన్నాడు. సో అతన్ని కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. వీళ్ళ దగ్గర నుంచి దాదాపుగా ఒక 6 సెల్ ఫోన్లు, 7 సెల్ ఫోన్లు, తర్వాత కాండమ్ పాకెట్స్, 15,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. 2 బైక్లు, 2 సైకిల్ మోటార్లు కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేసి ఇప్పుడు ఆనరబుల్ కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. నేను దయచేసి ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఇప్పుడే యూత్ పాడైపోవడానికి ఇదొక మార్గము. ఎందుకనంటే మీరు చూస్తూ ఉన్నారు, గాంజా మీద స్పెషల్ ఫోకస్ పెట్టిన మా ఉన్నతాధికారుల ఆదేశానుసారం గాంజా ఈ మధ్యనే ఈ నెలలో దాదాపుగా ఒక 10 నుంచి 20 మందిని మేము అరెస్ట్ చేయడం జరిగింది. మంచిర్యాలలోనైతేనేమి, సిసి నస్పూర్ ప్లస్ లక్షట్పేట జన్నారంలో. సో దానికి తోడు ఇది కూడా ఒకటి. సో దీంతో వాళ్ళ జీవితాలన్నీ నాశనం అయిపోతూ ఉన్నాయి. దయచేసి ఎవరైనా ఇక్కడ నేను మంచిర్యాల డివిజన్ ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే, ఇలాంటి ఏమైనా
మీకు తెలిసినట్టయితే దయచేసి పోలీసు వాళ్ళకు సమాచారం ఇవ్వండి. ఆ గాంజా గురించి కానీ ప్లస్ దీని గురించి కానీ సమాచారం ఇవ్వండి. వాళ్ళ యొక్క పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుంది, ఎవరికి చెప్పడం జరగదు. దయచేసి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో వాళ్ళ మీద మీరు సమాచారం ఇచ్చినట్టయితే ఈ కొంతమేరకు మనము సొసైటీకి సేవ చేసిన వాళ్ళు అయితే అనేది నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ వెరీ మచ్.